తెలంగాణ వచ్చిన కాంచెల్లి వింటున్నాం రాజన్న గుడిని అట్లా మారుస్తారట ఇట్లా మారుస్తారట అని. అప్పట్లా నక్షల మీద నక్షలు చూపిస్తుంటే అబ్బా ఏమలాడ ఏమన్నా మారుతుందా అనిపించింది. ఏడాది కింద పైకం పంపిస్తామని గొప్పగా చెప్పి ఆ టెన్క అసలే పట్టించుకోలే. మళ్ళా ఇన్నేళ్లకు గుడి డెవలప్మెంట్ మీద నజరేసింది గవర్నమెంట్. ఇవాళ ముఖ్యమైన వాళ్ళంతా గదే పని మీద పోయినరు. చూద్దాం పండ్రి ఎట్లా నడిచిందో. చలో ఏములాడా. షెర్వొడ్డుకి హెలికాప్టర్ల దిగి కారెక్కిండ్రు సీఎం సారు మంత్రులు. గల్లీలు దాటుకుంటే చిన్నగా గుడి కాడికి వచ్చిండ్రు. గెస్ట్ హౌస్ లో పంచలు కట్టుకొని వచ్చినాక యములాడ రాజన్న గుడి ఎడల్పు కార్యానికి పూజలు జరిగినాయి. ఎట్లా మార్చేది నక్షలు చూపించిండ్రు ఆఫీసర్లు. ఇంకో ధర్మగుండం, క్యూ లైన్లు, కళ్యాణ మండపం, గోశాల, యాగశాల, అన్నదాన సత్రం కట్టబోతున్నారు 75 కోట్లు ఖర్చు పెట్టి. ఇదే కాదు మూలవాగు బ్రిడ్జికెళ్లి దేవస్థానం దాకా రోడ్డు మంచిగా చేస్తారట 45 కోట్లు పెట్టి. అటెనక రాజన్న కోడె మొక్కు తీర్చుకున్నాడు ముఖ్యమంత్రి సారు. ఇదైనాక గుళ్ళకు పోయి పెద్ద పూజలు చేసిండ్రు అందరు కూడి. అద్దాల మండపంలో తీర్థ ప్రసాదాలు అయ్యవార్ల దీవెనార్తులు తీసుకున్నారు. ఆడికెళ్లి మీటింగ్ కాడికి వచ్చి రప్ప రప్ప పరదలు గుంజిండ్రు. మెడికల్ కాలేజీ, హాస్టల్, నుంగులు డిపో, కోనరావుపేటలో హై లెవెల్ బ్రిడ్జి, డ్రైనేజీ పనులు, మిడ్ మానేర్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, మేడిపల్లిలో జూనియర్ కాలేజీ, సిరిసిల్ల ఎస్పీ ఆఫీసు, ఎమ్లాడల లైబ్రరీ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, గల్ఫ్ దేశాల్లో పానాలు పోయిన 17 కుటుంబాలకు 85 లక్షలు పంచుడు, 631 మహిళా సంఘాలకు 102 కోట్ల లోన్లు, ఇట్లా బొచ్చడు కార్యాలు సురువు చేసిండ్రు. మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి 2 చీరలు ఇస్తారట. డెవలప్మెంట్ ది కురుకుతాంటే కారోళ్ళు కాళ్ళల్లో కట్టబెడతాండ్రని మళ్ళీ పరికరం అయిండు సీఎం సారు. 10 ఏళ్ళు ప్రభుత్వం నడుపుతున్నాడు. 10 నెలలు కాకముందే నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు. 10 ఏళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడ నొప్పి లేస్తుంది? నాకు అర్థమైతలేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది, పెడతారు. ఏడ పెట్టాలనో ఆడా. 10 నెలల్లోనే 10,000 జాబులు ఇచ్చినాం, మీరెన్ని ఇచ్చిండ్రో చర్చకు రావాలని సవాల్ చేసిండు. పాత గవర్నమెంట్ లో ప్రాజెక్టుల పేరుతో భూములు మలుపుకుండ్రు, నీళ్లు మలుపుకుండ్రు అని ఈ ముచ్చట చెప్పిండు. రంగనాయక్ సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. 3 దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది, మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది. ఆయనకు 360 డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట. కొండ పోచమ్మ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్ లోకి వెళ్ళి తీసుకుపోయాడు. 10 రోజుల తర్వాత లగచర్ల అటాక్ ముచ్చట ఎల్లబెట్టిండు ముఖ్యమంత్రి సారు. 14 గ్రామాలను మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల ముంచలేదా? ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో 14,000 ఎకరాల భూములు సేకరించలేదా? 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది. ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. ఇవాళ ఒక కొడంగల్లో నేను భూసేకరణ 1000 ఎకరాలు చేస్తే మీ కడుపు మంట ఏంది, మీ దుఃఖం ఏంది, మీ బాధ ఏంది అని నేను అడుగుతున్నా. కంపెనీలు పెడితే జాబులు వస్తాయి, భూములు ఇచ్చిన వాళ్ళని ఆగం చేయం, తుర్తుపడే రేటు కట్టిస్తామని మాట ఇచ్చిండు. ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకు వచ్చి భూమి ఇస్తాడు. నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని ఇవాళ నేను ఆదేశాలు ఇచ్చిన. కలెక్టర్ మీద, ఆఫీసర్ల మీద మరలబడటానికి కుట్ర చేసిన వాళ్ళని అస్సలు ఇడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చిండు రామన్నకు. నువ్వు ఏడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్. నువ్వు అది గుర్తు పెట్టుకో. ఉయ్యాలు ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. నిన్న వరంగల్లో ఇవాళ యములాడలా గిట్లా జరిగిన ఈ ప్రజాపాలన విజయోత్సవ మీటింగులు.